మళ్ళా తర్వాత నేను కాసిరెడ్డి నాగేంద్రాచారి కాసిరెడ్డి నేను సేవ ఎక్కువ చేసుకుంటూ నేను 15 సంవత్సరాలు ఉంటూ రాజకీయాలు పంచాయతీకి ఉంటే నేను ఆయన సేవ చేస్తా అంటూ మళ్ళా వచ్చి నేను సేవ చేస్తాను, నేను గుడికి నాకు అవసరం లేదు, మీ గుడితో నేను వస్తానని చెప్పి దౌర్జన్యంగా కొట్టాలేసి నీదేముంది తెచ్చుకోపో అన్నాడు. ఇంటికి గుడికి తాళం వేసినాడు, బెదిరిస్తాడు. నువ్వు వేటకు వస్తావు రా, నీ శాతనైతే నిలబడుకుందిరా, నీదేముంది తెచ్చుకోపోరా అంటున్నాడు. మీరు పెద్దలు సహకరించి నాయన స్థలము మాకు అనుకూలం చేసి మాకు సద్గులం చేసి విడిచిపెట్టాలి. ఇప్పటికి 42 కొట్టాలు ఉండే స్వామి, 42 ఉన్నాయి. కానీ కట్టెలేసినారు, కట్టెలేసి తాళం వేసినాడు గుడికి. బిగించవేరంటే నేను మీ తాత చెప్పిన చెప్పుకోపో, ఇచ్చేలేదు తాళం, నాది ఇది ఆస్త్రం. 2 నెలలు కూడా వచ్చినప్పుడు 15 ఏళ్ళు సేవ చేస్తే నేనేమొచ్చిందయ్యా, నేనేం ఇల్లు కట్టుకోలేదయ్యా, ఆయన పెద్ద ఆయనకి సేవ చేసినాను. ఎవరో మా అన్నవాడు ఎంఆర్ఓ వచ్చి 15 ఏళ్ళ కింద తెచ్చిపోయినాడు. డీపట్టారు ఎక్కదరా, డీపట్టారు పని ఇచ్చిపోతానన్నాడు బాలు నాయకుని సార్. ఆయన ఇచ్చిపోయింది దాచిపెట్టుకొని నా అనారోగ్యం బాగలేక ఉంటే వాడు నీదేముంది తీసుకొని రా అన్నాడు. ఇది గవర్నమెంట్ది భూమి అయ్యా, నేనేమో దౌర్జన్యంగా తీసుకోవాలి, మంచి మంచి వీరులు వచ్చినా నాయన ఆశ్రమని వదిలేసిపోయినారయ్యా. శ్రీ కాసిరెడ్డి నాయన సేవా సమితి యందు మేమంతా మెంబర్స్ కలిసి సొసైటీ రిజిస్ట్రేషన్ 2016లోనే చేయడం జరిగింది. సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాము. రాజీవ్ కాలనీకి సంబంధించిన కొనుకొండల వెంకటేష్ అనే అతను మేము సేవ చేస్తామని వచ్చి సేవ చేయకోకుండా అక్కడ ఆ కాసిరెడ్డి నాయన ఆశ్రమంకి వెనక పక్క ఆశ్రమంకి స్థలంలో కొట్టాలేసి దౌర్జన్యంగా మేము ఇల్లు సాధించి దౌర్జన్యం చేయడం జరిగింది. మళ్ళీ దౌర్జన్యం చేస్తూ గుడికి బీగాలేసి గుడికి మాదే గుడి ఎవరు వస్తారని దౌర్జన్యం చేస్తున్నాడు. యానాయకుడి దగ్గరకు పోతావు ఫోన్ బెదిరిస్తున్నాడు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.